పెనుమలూరులో మళ్లీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్. సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సీట్ల కేటాయింపులో బలహీన వర్గాలకు సీఎం అధిక ప్రాధాన్యత ఇచ్చారంటున్న మంత్రి జోగి రమేష్తో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి మంత్రి జోగి రమేష్ బరిలోకి దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈసారి పెనమలూరు నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పెనమలూరు స్థానం నుంచి మీరు పోటీ చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం అంటే మీరు చూసుకుంటే గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీరు మంత్రిగా బరిలోకి దిగబోతున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ముందుగా నాకు ఈ గురుతర బాధ్యతని అప్పగించిన మా లీడర్ మా అన్న జగనన్నకి శాల్యూట్ చేస్తూ, ఆయన అప్పచెప్పిన బాధ్యత తప్పనిసరిగా నా మీద ఉంచిన విశ్వాసాన్ని బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని పెనమలూరు గడ్డ మీద ఎగరవేసి జగనన్నకి ఈ సీటుని కానుకగా ఇస్తాం. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్ర. జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, చాలామంది నాయకులు ఉన్నారు. ప్రాంతీయ పార్టీలో కూడా మా వర్గాలకు చెందిన మా బీసీ, మా ఎస్సీ, మా ఎస్టీ, మా మైనార్టీ వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా చేసిన వైనాన్ని మేము చూసాం. ఆ రాష్ట్రాల్లో కూడా సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించలేకపోయారు. నిజంగా గర్వంగా చెప్తా ఉన్నాం, జగనన్నకి శాల్యూట్ చేస్తూ ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరం కూడా మాకు ఇచ్చిన సముచిత స్థానం మా ఆత్మగౌరవాన్ని పెంచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు సైతం ఇంతకు ముందు 151 స్థానాలు వస్తే ఈరోజున గర్వంగా చెప్తా ఉన్నాం. మా లీడర్ ఇంతకుముందు అంటూ ఉండేవాడు, వై నాట్ 175 అని చెప్పేసి అంటూ ఉంటే 175 స్థానాలు ఎందుకు వస్తేలే జగనన్న అంటాళ్లే అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. కానీ ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నాం, 175 స్థానాలు గెలవబోతా ఉన్నాం, విజయం సాధించబోతా ఉన్నాం. మరలా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం అందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితులను ఒకసారి మనం గమనించి తీసుకుంటే ఇది నిజం కాబోతా ఉంది. 175 స్థానాలు గెలుచుకోబోతా ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలు సైతం ముఖ్యమంత్రిగా పనిచేసిన రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా మాకు ఎప్పుడు కూడా సామాజిక న్యాయం జరగలేదు. తొలిసారిగా సామాజిక న్యాయాన్ని చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందనేది మంత్రి జోగి రమేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, పెనమలూరు నియోజకవర్గం నుంచి.